సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, గేమ్ చేంజర్ మూవీలో ఈ రేషన్ బియ్యం సీన్స్ ఉన్నాయి కదా, అందులో చూసి ఇప్పుడు ఆ ఏపీలో రేషన్ బియ్యం సీజ్ చేసిన ఆ కేసులో ఆ కేసులో కొడాలి నాని, పేరి నాని, చంద్రశేఖర్ రెడ్డి అంటే వీళ్ళకి తగ్గట్టుగా ఈ సీన్స్ చేశారా అన్నట్టుగా ఉన్నాయి. ఇవి చూసి జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఒక పక్క చూస్తే వైసీపీ వాళ్ళు మీరు మా వాళ్ళనే అంటే ఒక అవమానకరంగా మీరు సినిమాలో చూపిస్తారా అని వాళ్ళు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే టీడీపీ జనసేన వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆనందంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకని? అది రీచ్ అవ్వలేదు కాబట్టి అంత కష్టపడి చేసినా కూడా. ఓకే. సో ఇప్పుడు ఇక విషయం ఏంటంటే వీళ్ళు అనుకున్నది కరెక్టే. మన పేర్ని నాని గారిని కానీ, కొడాలి నాని గారిని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఉద్దేశించి అది సీజ్ ద షిప్ డ్రామా నడిచింది కదా 4 రోజులు. దానికి తగ్గట్టుగా ఇందులో ఈ సీన్లు పెట్టారా అని. ఇసుక మాఫియా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే. అండ్ అలాగే ఇది ఉంది కదా మన డబ్బు లేని రాజకీయం, ఇది కూడా జనసేన పార్టీ నినాదం స్టార్టింగ్లో. సో అంటే అన్నీ ఉద్దేశించే పెట్టుకున్నారు. అండ్ దీనికి తగ్గ డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్గా బలంగా దింపిన రైటర్ని కూడా మెచ్చుకోవాలి. పాపం రైటర్ పనితీరు కూడా ఉంటుంది కదా ఎక్కడో తీరు. నాకేమనిపించిందంటే ఫస్ట్ రైటర్ డైలాగులు రాసిన తర్వాత ఈ సీన్స్ ఉంటే బాగుండని అంత భారీగా పెట్టుకున్నారేమో. ఫస్ట్ రైటర్ రాసిన తర్వాత అరే భలే ఉన్నాయి అని ఆ సీన్స్ ప్లాన్ చేయడం, ఈ సీన్స్ ఇంకా బాగా పేలుతాయి అని మనసుకు అనిపించిన తర్వాత తను ఇంకా భారీగా తీయడం లాంటివి ఏమన్నా చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప సినిమాలో అంత పెద్ద మెయిన్ విలన్గా చేసి ఆల్రెడీ ఇప్పుడు ఓ రేంజ్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ చిన్న క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ క్యారెక్టర్ ఒక బలమైన సీన్కు ఉంటే కాసేపు అయినా సరే అది బాగా ఎలివేట్ అవుతుంది అని. సో నువ్వు అనుకుంది కరెక్టే. సీజ్ ద షిప్, ఈ బియ్యం మాఫియా ఇదంతా కూడా మెరిసే బియ్యం, ఇది మెరవని బియ్యం, ఇదంతా నువ్వు అమ్ముకుంటున్నావు అది చెప్పారు దాంట్లో. ఈ గోడౌన్లో ఎలకలు లేవి అంటే దాన్ని ఎంతగా ఇదిగా తీశారంటే ఎలకలు రావట్లేదని ఎలకల బోన్లు పెట్టలా. ఎలకలు ఎందుకు రావట్లేదంటే ఈ బియ్యాన్ని తింటే ఎలకలే వస్తున్నాయిరా, మరి మనుషులు చావరా, అందుకే ఎలకలే భయపడిపోతున్నాయంటే నువ్వు ఇదే బియ్యాన్ని మనుషులకు పెడుతున్నావు అని కొంచెం భారీగా దాన్ని ఎలివేట్ చేసేలాగా డైలాగ్స్ పెట్టుకున్నారు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే అఫ్కోర్స్ ఇలాంటి సీన్స్ని చూసి వీళ్ళు ఆనందపడుతున్నారు, కానీ వీళ్ళకంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళే ఆనందపడుతున్నారు. ఎందుకంటే అంత ఈ విషయాలు చెప్పడానికి అంత ఖర్చు, అంత భారీతనం పెట్టో గ్లోబల్ స్టార్ని దించి ఇంత చెప్పించాలా అంటే పేలలేదు కదా. కనీసం ఆర్జీవి వీళ్ళ తరఫున అదేదో చిన్న సినిమా తీసినా అది రిలీజ్ అయినా కాకుండా పోస్టర్లు బాగా హిట్ అయ్యాయి. ఇక్కడ భారీతనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశారు ఈ సీన్స్ అన్ని. మాల్ కూల్చివేత అమ్మ, అంత పెద్ద మాల్, అది ఎంత కష్టపడి కట్టారో ఎన్ని రోజులు కట్టారో తెలియదు. సెకండ్స్లో కట్ అలాగా పడిపోయింది. అది అంటే 2 కోట్లు 3 కోట్లు నేలమట్టం చేసేసారు. ఇట్లా భారీతనం చూపించినప్పటికీ వాళ్ళకి అనుకున్నంత మైలేజ్ రాలేదు కదా అన్నట్టుగా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఓకే, మీరు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి తీశారు కాబట్టి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఈ సినిమా గురించి ఏమన్నా కేసు పెడతారంటారా? చిచ్చి అది బెటర్. మనోభావాలు దెబ్బతినడానికి అది అందరికి రీచ్ అవ్వాలి కదా. రీచబిలిటీ ఎక్కువ ఉంటే పెడతారంటారా? మేబీ పెట్టుండొచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం, ఇంకా దాన్ని ఏం చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ సినిమా బాగా ఆడుతుంది, 100,000 కోట్లు వసూలు చేస్తుందంటే ఓ మోకాలు అడ్డేస్తారు. మొదటి ఆటకే పోయింది అంటే ఇంకా దాన్ని ఏం చేయడానికి ఉంటుంది. చచ్చిన పావుని మళ్ళీ చంపలేరు కదా.